నమస్కారం న్యూస్కి స్వాగతం. వార్తలకు 8గా హెడ్లైన్స్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం. పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. బీఆర్ఎస్ దొంగ ధర్నాలను ప్రజలు పట్టించుకోరు. మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. మహిళా డాక్టర్పై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన మహిళలు, పలు పార్టీల నేతలు. సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళులర్పించిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల గౌడ సంఘంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ రాజాగౌడ్, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మొఘలులను ఎదిరించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నేటి తరానికి ఆదర్శమని, ఆయన వేసిన బాటలోనే గౌడ కులస్తులు ముందుకు సాగాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ జయంతి అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు యాదగౌడ్, హౌసింగ్ బోర్డు కమిటీ అధ్యక్షుడు భోజాగౌడ్, వార్డు కౌన్సిలర్ వరలక్ష్మి లింబాద్రి గౌడ్, మాజీ సర్పంచ్ రవి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. మరి గౌడ బాంధవులందరి తరఫున కూడా ఆయనకు మేము ప్రతి ఒక్క గౌడ బిడ్డను కూడా నిలబెడతామని సందర్భంగా తెలియజేస్తూ, పోయిన ప్రభుత్వంలో కూడా గౌడ కులస్తులకు పెద్దపీట వేసింది. మరి చిన్న చిన్న సమస్యల వల్ల కొత్తగా రాలేకపోయినా పట్టణ సంఘం ఎకరం జాగా ఇవ్వడం జరిగింది, రూరల్లో కూడా ఒక ఎకరం జాగా ఇవ్వడం జరిగింది, మరి కొనసాగు ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలనలో దాన్ని అంచెలు చేస్తూ దానికి తగిన ఫండ్ రిలీజ్ చేసి మరి వాస్తవంగా నిన్న మీటింగ్ జరిగిందన్న రూరల్ గౌడ సమావేశంలో ఇంకా 12,000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళ కోరిక కూడా పక్షాలు పెట్టుకోవాలని చిరకాల కోరిక అది. మరి అది మీ ద్వారా దాన్ని సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాం. స్థలం కూడా స్వీకరించున్నాం. మరి ఈ రోజులలో అఫీషియల్గా అన్ని అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి మరి మీరు దయచేసి ఏదో ఒకటి కోరిక పేరు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఆయన చేసిన సేవని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుందంటే అది కూడా ఒక చరిత్ర. మనం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతాయి కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారు ప్లేస్ గురించి అడిగింది. దాన్ని కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్తున్నాం. అన్నయ్య గారు కూడా మరి దానికి ప్లేస్ ఒక స్థలాన్ని ఉపయోగిస్తారని నేను కూడా అనుకుంటున్నాం. మన వీరుడు, మన తెలుగు వీరుడు, గౌడ తెలుగు జాతికే పేరు తీసుకొచ్చిన వీరుడు కనుక తప్పకుండా మన యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ వచ్చే 375వ జయంతి రోజు తప్పకుండా ఆ యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించాలి. ఒక విగ్రహం పెడుతున్నప్పుడు నేను నా వంతుగా 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం కూడా వచ్చింది. పాపన్న గౌడ్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం. రానున్న రోజుల్లో మనం చెప్పినట్టు అందరూ కూడా ఏకంగా ఉండి మన పిల్లల చదువుల కోసం కానీ మన జాతి అభ్యున్నతికి కానీ పాటుపడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఆ వృత్తి ద్వారా బతకడం అనేటువంటి కొంత కష్టకరంగా ఉంది. సో దాని నుంచి కమ్యూనిటీ బయటపడాలంటే సామాజిక బాధ్యతగా మీరు మేము అందరూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తే ఉన్నదంతా కూడా టెక్నాలజీ విశ్వవ్యాప్తంగా అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌడ సమాజం ఎవరైనా కూడా నేను మీ యొక్క పిల్లల్ని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి క్వాలిటీ అయినటువంటి ఉన్నతమైనటువంటి విద్యను చదివించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అనేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. లేదా ఆర్థిక పరంగా భారం పడకుండానే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1వ తరగతి నుంచి మనకు డిగ్రీ వరకు కూడా ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా చదువుకునే అవకాశం ఉంది. నిన్న వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా నిర్వహించడం హాస్యాస్పదమని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మూర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొదటి 5 సంవత్సరాలు ₹1,00,000 4 దఫాలుగా మాఫీ చేయడం వల్ల రైతులకు అధిక వడ్డీ భారం పెరిగి ఆ రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్నారు. తర్వాత 5 సంవత్సరాలు ఆ రుణమాఫీ కూడా చేయకుండా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని ప్రకటించి ఇచ్చిన మాట ప్రకారం జూలై నెలలో రుణమాఫీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయడానికి 31,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, ఇప్పటి వరకు 3 విడతల్లో 18,500 కోట్ల వరకు రుణమాఫీ చేసిందన్నారు. ఇంకా 12,500 కోట్లకు పైగా రుణమాఫీ చేయవలసి ఉందన్నారు. ఆగస్టు 15లోగా 3వ విడత రుణమాఫీ చేస్తే ఆగస్టు 17 నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గాను ధర్నాను నిర్వహించారని ఆయన విమర్శించారు. నిన్న జరిగిన ధర్నాలో స్టేజ్పై కూర్చున్న కొందరు బీఆర్ఎస్ లీడర్లకు కూడా రుణమాఫీ అయిందన్నారు. రుణమాఫీ అయినా కూడా రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ లీడర్లు చెప్పడం కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడమేనని అన్నారు. నిజమైన పేద రైతులకు రుణమాఫీ అందాలని రేషన్ కార్డుకు లింకు పెట్టడం జరిగిందన్నారు. 1,04 దఫాలుగా కేవలం రుణాన్ని కాకుండా వడ్డీని మాఫీ చేసి తర్వాత 5 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. అటువంటి విషయాన్ని మర్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తామని ప్రకటించి జూలై నెలనే ఈ ప్రక్రియ ప్రారంభించింది. 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి 3 దఫాలుగా ఇప్పటికీ 18,500 కోట్ల రూపాయలు దాదాపు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 12,500 కోట్లు దాదాపు రుణమాఫీ చేయాల్సింది ఉందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినప్పుడు ఒక ప్రభుత్వాన్ని బద్నాం చేయాలా, కాంగ్రెస్ పార్టీ బద్నాం చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను అభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలే తెలియజేస్తున్నారు. రుణమాఫీ 15వ తారీఖు నాడు ఉంటే మరి విధి విధానాలను పరిశీలించకుండానే 15వ తారీఖున డిక్లేర్ చేసి మేము 17 నాడు ధర్నా చేస్తున్నాం అంటేనే దాని వెనుక దురుద్దేశం అర్థమైంది. ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి కార్యకర్తలను చూసుకున్నట్టయితే, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చూసుకున్నట్టయితే, వాళ్ళ లీడర్లను చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళ యొక్క రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేది కూడా ఈ రోజే సంబంధిత అధికారుల నుంచి జరిగినటువంటి రుణమాఫీ యొక్క వివరాలు చెప్పి, ఉదాహరణకు ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి భీమగల్ మండల జెడ్పీటీసీ గారు నాకు రుణమాఫీ రాలేదని చేతులు ఆయన కుటుంబాన్ని కలిసి దాదాపు 1,63,392 రూపాయల రుణమాఫీ జరిగినటువంటి విషయం ఈ ప్రజానికానికి తెలియజేస్తుంది. పతాని లక్ష్మీ లింబాద్రి, పూర్ణానందం, బొద్రే నరసయ్య, పతాని నరసయ్య, ఉగాసారి నరసయ్య వీళ్ళందరికీ రుణమాఫీ రాలేని చేతులు ఊపుతున్నారు. వాళ్ళ మనస్సాక్షితో చెప్పాలా ఈ ఎంత రుణమాఫీ అయిందో. మరి వీళ్ళ యొక్క విధానాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదనే విషయం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి. రివర్స్ పంపింగ్ అని ఒక మోసం చేసినావు, ఖాళీ మోటార్ వేసినావు, నీళ్లు ఇవి పెట్టినావు, మళ్ళా పని చేయకుండా వెళ్ళిపోయింది. ప్యాకేజ్ 21 అసంపూర్తిగా మిగిలిపోయింది. ఒక పైప్ వేసి మోటార్ వేసి కొన్ని నీళ్లు పోల్పించి ఇవో ప్యాకేజ్ 21 పూర్తి చేసిన అన్నాం. ఈ రోజు చూస్తే ఎక్కడ ప్యాకేజ్ 21 కూడా పూర్తి కాలేదు. వేల్పూర్ మండల గ్రామాలను అయితేమి, యావత్ మొత్తం భీమగల్ మండల గ్రామం అయితేమి అన్ని చెరువులు కూడా ఈ రోజు ఎండిపోయినటువంటి పరిస్థితి. తలాపున పోచంపాడు ప్రాజెక్ట్ ఉంది, 10 ఏళ్ళ అధికారంలో కనీసం ఆ చెరువులను నింపే ప్రయత్నం చేయలేవు. ఇక నువ్వు రైతు పక్షపాతి కాదు ప్రశాంత్ రెడ్డి గారు, నువ్వు రైతు వ్యతిరేకత విషయం ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం. దొడ్డిదారుల ప్రజల మభ్యపెట్టి మోసంగా, అక్రమంగా, అన్యాయంగా వేలాది కోట్ల రూపాయలు సంపాదించి మన ఎలక్షన్ల ఖర్చు పెట్టి నువ్వు గెలిచిన విషయం ప్రజలందరూ గురించి. ఆర్మూర్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న గౌడ్ మొఘలులను ఎదిరించి బహుజనుల విముక్తి కోసం పోరాటాలు చేశారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని గౌడ కులస్తులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్,
సాయిబాబా గౌడ్, సత్యనారాయణ గౌడ్, పృథ్వీ గౌడ్ తదితరులు ఉన్నారు. 370 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విలాసపురంలో ఒక పేద కుటుంబంలో జన్మించి ఆనాటి మొఘలుల దౌర్జన్యాలను ఎదిరించి 12 మందితో ఆయన పోరాటం ప్రారంభించి 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని మొఘలుల మీద దండయాత్ర చేసి విజయం సాధించి మన చరిత్ర సృష్టించినటువంటి గొప్ప యోధుడు. ఆయన చరిత్రను ఈరోజు మన గౌడ కులస్తులందరూ ఎంతో గౌరవంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన జయంతిని ప్రభుత్వం లాంఛనాలతో కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా గౌడ సంఘాలు ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ఉంచాలని చెప్పేసి కోరడం జరిగింది. అదే విధంగా నేడు ఈ రోజు కూడా మన అన్ని రాష్ట్ర స్థాయి గౌడ సంఘాలు కూడా 5వ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలనేది డిమాండ్ ఉంది. చరిత్రగానే మిగిలిపోకుండా మరి మన తరం రాబోయే తరం కూడా గుర్తించి వారి ఆశయాలకు ఆధారం చేపడుతూ మరి కొనసాగించాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఆయన కేవలం గౌడ బాంధవుడే కాదు, బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాలను కలుపుకొని మనము అన్ని విధాల ముందుకు రావాలన్న చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఆ రోజుల్లోనే గోల్కొండ కిల్లాకు రాజైన ఘనత, దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక బడుగు బలహీన నాయకుడు సర్దార్ పాపన్న. మరి ఆయన ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం చాలా మన అందరి మీద ఉంది. ఈ రోజుల్లో రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలైతేనేమి బడుగు బలహీన వర్గాలము కింది స్థాయికి వెళ్ళిపోతున్నాం తప్ప మరి ఒక ముందడుగు వేసిన దాఖలు లేవు. బడుగు బలహీన వర్గాలము ఒక ఏకతాటికి వస్తే ఏదైనా శాసించవచ్చు అని గతంలోనే మనకు ఆయన ఒక స్ఫూర్తి చెప్పింది. కాబట్టి ఆయన స్ఫూర్తితోనే మనం అన్ని రంగాల్లో ముందుండాలి. రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా, వ్యాపారాల్లో అయితేనేమి అన్ని విషయాలు. సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతు కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పోరాట యోధుడు పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ అనన్య సామాన్యమైనదని కొనియాడారు. మొఘల్ రాజుల కాలంలో దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన ధీరశాలి సర్వాయి పాపన్న మహారాజ్ అని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని బహుజనులంతా ఏకతాటిపైకి చేరి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదర్శంగా చెప్పిపోయారు, అవి కూడా ఇప్పటి వరకు మనం పాటిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మనమందరం ఐక్యతగా ఉండి 4 సంవత్సరాల కిందనే పోరాడిన వ్యక్తిని దేనికి భయపడకుండా నా ప్రజలు, నా కులస్తులు, నా బీసీలు అన్యాయమైతే ఉంటే నా జీవితం ఉంటేంది లేదు అని దయచేసి మనమందరం ఆలోచించి మన తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న దాన్ని అన్ని విధాలుగా అన్ని ఎవరికైతే హక్కులు ఉన్నాయో హక్కుల మీద జీవించి బతకడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. సమస్యల పరిష్కారం కోసం గౌడ సోదరులు ఐక్యమత్యంతో కృషి చేయాలన్నారు. ఐడిఓసిలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసమాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకొని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను అందించారని కొనియాడారు. మొఘల్ రాజులను ఎదిరించి గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతుందన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమైనదని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అందరూ సమానులేనని భావన పెంపొందేందుకు
ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. గీతా కార్మికులు సమిష్టిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా గౌడ కులస్తులకు గౌడ కార్పొరేషన్ నిధులు ఇస్తాం. అతి త్వరలోనే గౌడ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ కూడా నియమిస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉంది. మా ప్రభుత్వం పైన మీకు న్యాయం చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం ఉంది. కేటీఆర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో కుక్క కాటుకు గురైన బాధితులను మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో చేపూర్లో కుక్క కాటు గురించి కేటీఆర్ ఆరా తీయడం జరిగిందని, వెంటనే బాధితులను పరామర్శించాలని చెప్పడంతో హైదరాబాద్ నుండి నేరుగా చేపూర్ బాధితుల వద్దకు రావడం జరిగిందని, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని కేటీఆర్కు వివరించడం జరిగిందన్నారు. కుక్కల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో ఏర్పాటు చేసిన వడ్డెర ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు వడ్డెర ఓబన్న నరసింహారెడ్డి సాహసోపేత పూరిత పోరులో సైనిక అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. బ్రిటిష్ వారితో పోరాటం చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను, ప్రజలను ఓబన్న కాపాడారని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుని విగ్రహం ఆర్మూర్లో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మొన్ను, వార్డు కౌన్సిలర్ కాందేశ్ సంగీత శ్రీనివాస్, కౌన్సిలర్లు రాము, రెహమాన్, వడ్డెర సంఘ సభ్యులు రాజన్న, వడ్డెర కులస్తులు తదితరులు ఉన్నారు. సీనన్న గారు ఫోన్ చేస్తున్నారు, అన్న మనం విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలా రమ్మని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఒక గొప్ప వ్యక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నా. చాలా గ్రామాల్లో చాలా రకాలుగా విగ్రహాలు పెడతారు. పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఆశయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆశయాల్ని మనం కూడా కొనసాగించాలని, పోరాట పటిమ ఏదైతే ఉందో అంతగాకున్నా కొంతవరకన్నా కానీ దాంట్లో మనము పాటించాలని చెప్పి ఉంటే ఏమవుతుందంటే మనం అడపా ఇట్లా పోయే క్రమంలో చూస్తాం, తప్పు చేయకుండా ఉంటాం. తనని స్మరించుకుంటూ ఒక గొప్ప వ్యక్తిని అనునిత్యం మనం స్మరించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. నేను చాలా విగ్రహాలు పెట్టించిన, శివాజీ విగ్రహాలు పెట్టించిన, సుమారు ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక 20 శివాజీ విగ్రహాలు పెట్టించిన. దానికి కారణం ఏంటంటే అందరూ కూడా కులం మతం ఏమి ఉండద్దు, ఏదున్నా అందరూ కూడా కలిసి. అర్హులైన రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మచ్చెర్ల జితేందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ జమ కాలేవన్నారు. వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని, తప్పిదాలను సరిచేసి రైతులందరికీ రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. ఎక్కడ మీకు లోన్ రాలేదు, ఎందుకు రాలేదు, ప్రతి మీ కుటుంబంలో ఎందరు ఉన్నారు అందరికీ కూడా తీసుకొని మార్పియడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి దృష్టి గారి, సీఎం దృష్టి గారికి కానీ, ఆర్థిక మంత్రి దృష్టికి కానీ, మంత్రివర్గానికి కూడా, ఇక్కడ లోకల్ నాయకులు కానీ, డిస్ట్రిక్ట్ నాయకులు కానీ మేము ఎవరికి తోచినంత వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి కూడా టైం తీసుకొని వాళ్ళు ఇప్పటికీ ఆఫీసర్తో ఏంది అని ఆలోచనలు ఉన్నారు. ఇంకా 14,000 కోట్లు రిలీవ్ అయినాక రుణమాఫీ కాని వారు బాధపడితే తప్పులేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్క మేము 1,00,000 మాఫీ కొందరికి ఇచ్చి కొందరికి మోసం చేయడం అయితే జరగదు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే వెళ్తాము. ఇలా బ్యాంకు వల్ల తప్పు ఉందా, గవర్నమెంట్ తప్పు ఉందా, లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ తప్పు. మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు బ్యాంకు పోయి వాళ్ళు లిస్టు పంపినామని చెప్తారు, ప్రతి లిస్టు మీరు టేకప్ చేయండి. ప్రతి బ్యాంకు పోయి సరే ఎక్కడ తప్పు జరిగింది మీకు కూడా అవగాహన వస్తుంది. రేపు ప్రజలకు కూడా మీరు చెప్పగలుగుతారు. కలకత్తా వైద్య కళాశాల విద్యార్థిని హత్యపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం డిమాండ్ చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ దేవరాం మాట్లాడుతూ వైద్య కళాశాల విద్యార్థిపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన కొందరు మహిళా డాక్టర్పై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన యావత్ సమాజానికే సిగ్గుచేటని తెలిపారు. రాజకీయ ఒత్తిడితో పోలీస్ అధికారులు కేసును తారుమారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, న్యాయమూర్తితో విచారణ జరిపించి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా డాక్టర్ ఘటనపై రాజకీయాలు మాని నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ నాయకులు తదితరులు ఉన్నారు. అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పేసి బాటంగా ఈ కేసుని తప్పుదో పట్టిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో 150 మిల్లీలీటర్ల వీర్యం ఉందని, అట్లాగే గాయాలు, అట్లాగే తన గోరులో ఉన్న రక్తం, ఇతర శారీరక ఆధారాలను కూడా మసిపూసి మారడిగా చేయడానికి 40 మంది గుండాల్ని ఆ హాస్పిటల్ పైన వెంటనే దాడి చేయించడం, అట్లాగే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని చర్య తీసుకోకుండా ఇలాంటి కేసుల మీద కఠినంగా వ్యవహరించే విధంగా ఈ డ్రగ్స్ని కానీ మద్యపానాన్ని కానీ కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆ ఘటన పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తితోనే విచారణ జరిపించాలి. సిబిఐ కానీ సిబిసిఐడి కానీ ఇవన్నీ కూడా ఎవరో ఒకరికి వంతపాడే విధంగా ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత మాత్రమే విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాబంధ మాస్ లైన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్లు చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణ ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 58వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు కాలనీలో గల పిచ్చి మొక్కలు తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాకాలం కాలనీని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. మున్సిపల్ అధికారులు చెత్త సేకరణ వాహనాలు ప్రతిరోజు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. గత 15 రోజుల నుండి మా కాలనీలో చెత్త బండి వస్తలేదు. కాబట్టి మా కాలనీలోని గృహిణులందరూ కూడా చెత్తను బయటపడేస్తున్నారు. దానివల్ల మా కాలనీలో దోమలు, ఈగలు, అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉండే విధంగా ఉన్నది. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే చర్య తీసుకొని మా జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా ప్రతి వారం ఇంత కష్టపడుతున్నాం. కాలనీ నుంచి ఒకరు ఇంటి నుంచి ఒకరు అని వెళ్ళి మేము శుభ్రంగా పెట్టుకుంటున్నాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నాం. మేము ఇంత కష్టపడుతున్నా కూడా మాకు మున్సిపల్ అధికారులు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తలేరు. దయచేసి మాకు కావాల్సింది ఒకటి డైలీ ఒక చెత్త వాహనాన్ని పంపండి. దానివల్ల చాలా దోమలు, ఈగలు చాలా దుర్గంధంగా తయారైంది. కాలనీ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధిలో మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరి కార్యవర్గానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఆదివారము ఈ స్వచ్ఛకాలనీ పేరుతోటి రోడ్లని క్లీన్ చేయడము, మూర్లని క్లీన్ చేయడము, పక్కన చెట్లుంటే చెట్లను క్లీన్ చేయడము, ఈ చెత్త చెదారం కూడుకపోవడం వలన దోమలు వచ్చి, ఈగలు వచ్చి, మళ్ళీ అట్లాగే పందులు, కుక్కలు ఇవన్నీ వచ్చి మరి అంటు రోగాలు వచ్చే అవకాశం ఉందని. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని, హత్యను ఖండిస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో స్టూడెంట్స్ యూనియన్ నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్ యూనియన్ నాయకులు షాహిద్ మాట్లాడుతూ కలకత్తాలో మహిళా డాక్టర్ హత్యపై కేంద్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి నిందితులు ఎంతటి వారైనా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. కోల్కతాలో డాక్టర్, ఒక మహిళా డాక్టర్, తను ప్రజా సేవ చేయనందుకు, ప్రజల ఆరోగ్యం సేవ చేయనందుకు తన డాక్టర్ వృత్తిలో వస్తే తన కిరాతకంగా అతి దారుణంగా ఆ మహిళపై అత్యాచారం గురి చేశారు. అయితే ఈ భారతదేశం ఎటువైపు పోతుందని ప్రజలు ఈరోజు ప్రశ్నించే అందరూ దీనిపైన స్పందించాలని కోరుతున్నాము.
ఈరోజు మేము కోరేది ఒకటే, ఏదైతే డాక్టర్ లేడీ ఉందో ఆ డాక్టర్ లేడీపై అత్యాచారం చేసిన నిందితులను ప్రభుత్వం ఉరిశిక్ష పడేలా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ కేసు నుంచి ఈరోజు సిబిఐ యొక్క ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలా ఉంటుందని. జక్రన్పల్లి మండలంలోని తొల్లుకుంట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం సర్వాయి పాపన్న చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. అందుకనే ప్రజల గుండెల్లో ఎప్పటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఇలాంటి మహనీయులను మనం స్మరించుకుంటే రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొలుకుంట గ్రామంలోని గీతా కార్మికులు, యోజన నాయకులు, ఆయా సంఘాల ప్రజలు పాల్గొన్నారు. కూడగట్టి 12 మందితో మొదలుపెట్టి వందల మంది సైన్యంతో ఏర్పాటు చేసుకొని ఆయన గోల్కొండ కోట మీద ఔరంగజేబును ఎదిరించి జెండా ఎగరవేయడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని మన రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానం అయినది. ఇప్పుడు ప్రస్తుతం మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని రాష్ట్రంలోనే విగ్రహం అనేది పెట్టడం జరుగుతుంది. 374వ జయంతిని మా తొల్లికొండ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నైజాం రాజులు తెలంగాణలో జరుగుతున్న అరాచకాలను ఎదిరించి నైజాం రాజులను ఎదిరించిన మొట్టమొదటి పోరాట యోధుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి ఈరోజు ఘనంగా జయంతి నివాళులు అర్పిస్తున్నాం. ఏర్గట్ల మండలం తుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుర్తి గౌడ సంఘ పెద్దలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన చేసిన సేవలు, పోరాటాలు మరువలేనివని కొనియాడారు. గౌడ సంఘ సభ్యులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఇక్కడ కూడా మన విగ్రహావిష్కరణ అనేది జరగలేదు. అయితే దీన్ని చూసాను కానీ వేరే గ్రామాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మన ఈ జయంతి ఉత్సవాలను అఫీషియల్గా ప్రారంభించింది కాబట్టి ప్రతి ఊర్లో ఈ సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వమే ఆదేశించింది. మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లలో రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ కాలనీ వాసులతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతో సీసీ రోడ్లు గ్రామంలో నిర్మించాలని సర్పంచ్కి ఎంపీటీసీలు చెప్పినా సీసీ రోడ్లు వేయకుండా నిర్లక్ష్యం వహించారని అన్నారు. వర్షం పడితే వర్షం నీళ్లు ఇండ్లకు పోయి దోమలతో అనేక వ్యాధులతో విషజ్వరాలతో కాలనీవాసులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమ్రాద్ ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ ప్రజలు విషజ్వరాలతో అల్లాడిపోతుంటే మండల అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. వెంటనే కలెక్టర్ స్పందించి సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, రాజు, యాదమ్మ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. విష జ్వరాలతో అనేక నానా వ్యాధులకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వము, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు స్పందించి అమ్రాది గ్రామంకు ఉన్నటువంటి 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇండ్లకు సీసీ రోడ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించేలా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ గారు గాని ఎంఆర్ఓ గారు గాని చుట్టుముడతామని అమరావతి గ్రామస్తులు. అమరావతి గ్రామంలో ఈ రోడ్లు మంచిగా లేవు. ఇళ్లకు నీళ్లు వస్తున్నాయి. వర్షాలు పడితే ఉన్నోళ్ళ ఇండ్లు మీదకు ఉన్నాయి, లేనోళ్ళ ఇండ్లు కిందికి ఉన్నాయి. ఉన్నోళ్ళ పరిస్థితి లేనోళ్ళ పరిస్థితి ఒకటేనా? నీళ్ళన్నీ నీళ్లు మొత్తం వర్షాలు వస్తే ఇళ్లకే నీళ్లు వస్తున్నాయి. దోమలు, ఈగలు ఎవరు పట్టించుకుంటలేరు. సర్పంచ్, ఎంటీసీ ఎవరు పట్టించుకుంటలేరు. మా ఎస్సీ వాళ్ళని పట్టించుకుంటలేరు. మా మాది వాళ్ళని అసలు పట్టించుకుంటలేరు. కాపోళ్ళని పట్టించుకుంటారు. కొత్త ఇండ్లు అయిన వాళ్ళకి సీసీ రోడ్లు పోసిండ్రు.
కలకత్తాలో వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన దారుణమైన అత్యాచారం హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి నిందితుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా POW ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు రమ, PYL జిల్లా అధ్యక్షులు అనీష్, PDSU ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆశీష్లు మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్పై పాశవికంగా హింసించి అత్యాచారం చేసి హత్య చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దోషుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాల్సింది పోయి ఒకరిపై ఒకరు నెట్టేసుకుపోవడం తప్ప మరొకటి చేయడం లేదన్నారు. ప్రధాని మోదీ ఎర్రకోటపై జెండా ఎగరేసి మాట్లాడాడు కానీ నేరస్తుల్ని పట్టుకుని ఎన్కౌంటర్ చేయడం లేదన్నారు. రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందే కానీ బాధితుల పక్షాన నిలవడం లేదన్నారు. సభ్య సమాజం తలదించుకునేలాగా జరిగిన సంఘటనను మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. దీని విషయం అంతా దేశంలో ఉన్న ప్రతి విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రశ్నిస్తున్నా కూడా ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా అక్కడున్న ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీని విషయంలో వెంటనే అక్కడున్న ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే PDSU, PYL, POWగా దేశం మొత్తం పెద్ద ఉద్యమాన్ని చేపడతామని. కలకత్తాలో మహిళా డాక్టర్ హత్యాచారంను నిరసిస్తూ ఆమెకు నివాళులర్పిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో రాత్రి బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సరిత మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన యువ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. రెస్పిరేటరీ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసే ఆమెపై జరిగిన దారుణమైన దాడికి సంబంధించిన విషయాలు పోస్ట్ మార్టంలో బయటపడ్డాయన్నారు. ఆమె ముఖం గోడకు వేసి కొట్టి ఆమె గొంతు నిలిమి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రైవేట్ భాగాలను, జననేంద్రియాలను ఛిద్రం చేసిన గాయాలు పోస్ట్ మార్టం నివేదిక ఒకరి వల్ల జరిగిన విషయం కాదని తెలియజేస్తున్నప్పటికీ కోల్కతా పోలీసులు ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుని చేశారని, వాస్తవ విషయాలను బయటకు రాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సంఘటన కేవలం కామవాంఛతో మాత్రమే జరిగింది కాదని, దీని వెనుక ఏదో కుంభకోణానికి సంబంధించిన రహస్యం దాగి ఉందన్నారు. అందుకే ఆమెను అమానుషంగా చంపేశారన్నారు. మొన్ననే 78వ స్వాతంత్ర దినోత్సవం జరిగిందని, అందుకు వారం రోజుల ముందే ఈ దారుణ ఘటన జరగడం అంటే మహిళలకు స్వాతంత్రం వచ్చినట్లేనా అని ప్రశ్నించారు. ఈ ఘటన మహిళా లోకానికి భయాన్ని కలిగిస్తుందని వెంటనే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపి బాధ్యతలు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా దారుణమైన సంఘటన. ఆ అమ్మాయి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసి రెస్ట్ తీసుకున్నామని రెస్ట్ రూమ్లోకి వెళ్తే అక్కడ దానికి అత్యాచారం చేసి హత్య చేయడం చాలా పిల్లలు ఇంటి నుండి బయటకు వెళ్ళే పరిస్థితి. వాళ్ళు ఎట్లా వస్తారో కూడా మనము భయపడుతూనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం. పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. బీఆర్ఎస్ దొంగ ధర్నాలను ప్రజలు పట్టించుకోరు. మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. మహిళా డాక్టర్పై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన మహిళలు, పలు పార్టీల నేతలు. సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళులర్పించిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.